హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటో తెలుసా? లవర్స్ పార్క్. అదేంటి లవర్స్ పార్క్ ఎక్కడుంది అనుకుంటున్నారా? అదే సెంట్రల్ పార్క్. నాకైతే లవర్స్ పార్క్ అని దానికి పేరు పెట్టి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే అందరూ లవర్సే ఉన్నారు ఆ పార్క్లో. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ పార్క్కి. లాస్ట్ టైం ఫ్లవర్స్ ఫెస్టివల్ అయినప్పుడు వెళ్దాం అనుకున్నాం, బట్ నాకు వీలు అవ్వలేదు, సో వెళ్ళలేదన్నమాట. అండ్ ఇదే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్. సో చాలా పెద్ద పార్క్ అని విన్నాను. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ ఫౌంటైన్ షోస్ కూడా అవుతాయి అన్నమాట, మ్యూజికల్ ఫౌంటైన్ షోస్. సో ఇక్కడ టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ టికెట్ కూడా ఉంది. అడల్ట్స్ అయితే 30 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 15 రూపీస్. సో టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చాక చూడండి ఎలా ఉందో. ఎంత పెద్ద చెట్టో కదా, ఎన్ని సంవత్సరాల క్రితమో ఏంటో ఈ చెట్టు అయితే. సో చాలా బాగా అనిపించింది. అండ్ అది కనిపించేది ఎంట్రన్స్. చెప్పాను కదా ఇక్కడ లవర్స్ అడ్డా అని చెప్పేసి, ఎక్కడ చూసినా ఏ మూల చూసినా వాళ్ళే ఉన్నారు. నేను వెళ్ళిందే మార్నింగ్ టైం. సో మార్నింగ్ టైం కూడా ఇంతలా లవర్స్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే ఫంక్షన్ హాల్ కూడా ఉంది అంట సైడ్ టు సైడ్. అండ్ అక్కడ కనిపించే పాత్ ఉంది కదా కింద, అది వచ్చేసి సైక్లింగ్కి అంట. మేబీ ఇక్కడ సైక్లింగ్ కూడా ఎలా ఉందేమో చూడాలి. అండ్ ఇది ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే చెప్పాను కదా ఫంక్షన్ హాల్, ఇది ఇది ఎంట్రన్స్. మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ కొంచెం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చిల్డ్రన్స్ ఏరియా కూడా ఉంది. సో కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. చాలా అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో ఆడుకోవడానికి. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ అసలు. సో కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ పార్క్కి నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది అని అన్నారు, ఎందుకంటే లైటింగ్స్ అండ్ ఫౌంటైన్ షో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో నాకు కూడా వీలైతే ఎప్పుడైనా నేను నైట్ టైం రావడానికి ట్రై చేయాలి. అండ్ చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో అసలు, ఎంత కలర్ఫుల్గా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అది ఏంటో మరి మనకి కూడా తెలీదు. అక్కడైతే రాసి ఉంది సైక్లింగ్ది అని చెప్పేసి, బట్ అక్కడైతే ఇప్పుడు చేయట్లేదేమో. అండ్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వచ్చాం. సో ఇది. అండ్ ఇంకొకటి ఇంకా ముందుకు వెళ్తుంటే యోగా అండ్ మెడిటేషన్ హాల్ కూడా ఉందంట. అండ్ ఇది కనిపించేది టాయిలెట్స్ అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక ఫౌంటైన్లా ఉంది వాటర్ది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు ఎవ్వరూ లేరు, ఉన్నా సరే సౌండ్ లేదు. మొత్తం ఈ పిచ్చుకలు ఇవే సౌండ్స్ అనమాట. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే బ్యాంబూ గార్డెన్. సో మనం లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో చిన్న చిన్నగా భలే మెయింటైన్ చేస్తున్నారు అసలు. ఇదంతా క్లీన్ చేయడానికైతే చాలా టైం పడుతుందేమో, మెయింటెనెన్స్కి కూడా చాలా అసలు కష్టం. సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే బ్యాంబూ గార్డెన్ అనమాట. మొత్తం బ్యాంబూ స్టిక్స్ అదే ఉంది, బ్యాంబూ ట్రీసే ఉన్నాయి అసలు కంప్లీట్గా. చాలా బాగుంది కదా, చూడండి మొత్తం బ్యాంబూయే. సో నాకైతే భలే అనిపించింది. నేను వచ్చింది మార్నింగ్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎంత బాగున్నాయి చెట్లు అయితే, ఎన్ని సంవత్సరాల క్రితం చెట్లో మరేంటో పెద్దగా ఉన్నాయి. ఇక్కడ గడ్డి కూడా డిఫరెంట్గా ఉంది. నేను పెట్టారేమో అనుకున్నాను, బట్ మరి పెట్టారో అది పెంచిందో తెలియదు, కానీ చాలా వెరైటీగా. ఈ మంకీ చూడండి ఎలా ఉందో. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తుంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, పింక్, వైట్ అండ్ రెడ్. చాలా డిఫరెంట్ కలర్స్. నాకైతే అన్నిటికన్నా ఈ ఫ్లవర్ చాలా బాగా నచ్చింది. సో అది కలర్ కూడా చాలా బాగుంది. ఇంకా మొత్తం కూడా అదంతా కనిపించేది అంతా ఫ్లవర్స్దే. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఈ చెట్లు కనిపించాయి. అసలు దీన్ని ఏమంటారో కూడా తెలీదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మొత్తానికి అలా ఫ్లవర్స్ దీని నుంచి కొంచెం సైడ్కి వెళ్తుంటుంటే, సో నాకు అనిపించింది ఈ చెట్లుకి నేమ్స్ పెట్టి ఉంటే బాగుండే, నేమ్ ప్లేట్స్. ఎందుకంటే ఏ చెట్టో ఏంటో అనేది మనకి తెలియదు కదా. సో అలా నేమ్ ఉంటే బాగుండేది అనిపించింది. లైక్ ఇప్పుడు బొటానికల్ గార్డెన్స్ ఇట్లలో ఉంటాయి కదా, సో అలా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ కంప్లీట్లీ వచ్చేసాం పింక్ ఫ్లవర్స్ దగ్గరికి. సో ఈ పింక్ ఫ్లవర్స్ అసలు ఎంత అంటే కళ్ళతో బయట నుంచి చూస్తే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. నేను ఇన్స్టాలో చూసాను ఒక డ్రోన్ షాట్, చాలా బాగుంది.
సో ఈ సీజన్లోనే ఈ పింక్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. సో నాకైతే చాలా ఇష్టం. అసలు ఆ పూలు బాగుంటుంది అని చెప్పేసి నేను వెళ్ళాను. అలా ఫ్లవర్స్ పడుతుంటే నడుస్తూ ఉంటే ఆ ఫీల్ చాలా బాగా అనిపించింది. ఇంకా కంప్లీట్గా అసలు ఒక సైడ్ అంతా కూడా ఒక సైడ్ ఆఫ్ దిస్ పార్క్లో మొత్తం ఇదే ఉంది. ఒక సైడ్ పాత్ మొత్తం అలా ఎంతవరకైనా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో పెట్టండి. అండ్ మీరు కూడా ఎప్పుడైనా సెంట్రల్ పార్క్కి వెళ్ళారా లేదా అనేది కూడా పెట్టండి కమెంట్స్లో. అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తుంటుంటే ఇంక చూడండి అసలు ఎంతవరకు ఇక్కడ కూడా టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ ఇటు కూడా ఒక ఫుడ్ కోర్ట్ అలా ఉన్నాయి. నేను వచ్చింది మార్నింగ్ టైం కాబట్టి పెద్దగా ఏం లేవు. సో ఈసారి ఎప్పుడైనా వీలైతే నైట్ టైం రావడానికి ట్రై చేయాలి నేను. అండ్ ఈ వాటర్ది చూస్తున్నారా, అన్ని దగ్గరికి వాటర్ వెళ్ళేలా పెట్టారు భలే. ఇంకా ఫ్లవర్స్ అంతా క్రాస్ అయిపోయి ఇంకా ముందుకెళ్ళాము. ఎంత పెద్ద ప్లాంట్స్ అసలు ఎంత పెద్దగా ఉన్నాయో కంప్లీట్గా. సో చాలా బాగా అనిపించింది మొత్తం గ్రీనరీతో. అండ్ ఈ చెట్టు పేరు ఏంటో తెలియదు కానీ ఒక్క పాత్ మొత్తం ఇదే చెట్లు ఉన్నాయి, అటు సైడు ఇటు సైడు. నాకైతే డిఫరెంట్గా అనిపించింది. నేను ఎప్పుడూ చూడలేదు ఈ చెట్టుని, ఇది ఫస్ట్ టైం చూడడం. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ దీని పేరు కూడా ఉంది, బోన్సాయ్ గార్డెన్ అనేసి. మేబీ ఆ ట్రీ నేమ్ ఉండొచ్చేమో. అండ్ ఇది చూస్తున్నారా, లవ్ సింబల్తో చాలా బాగుంది కదా. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటాయో. యా, నేను చెప్పాను కదా నేమ్ ప్లేట్స్ ఉంటే బాగుంటాయి ట్రీస్కి అని చెప్పేసి. సో ఇక్కడైతే నేమ్ ప్లేట్స్ ఉన్నాయి చూడండి. తామర, ఇండికస్, అది ఇండికా, ఇంకా హైబిస్కస్. సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్కి ఇట్లా నేమ్స్ కూడా పెట్టారు. బాగుంది కదా. ఎస్, ఈ ఫీకస్ ట్రీస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. కాకపోతే ఇంత చిన్నగా అసలు అందులో ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీకస్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది చూడండి అసలు స్నేల్ షేప్లో ఉంది అసలు అది అంత ట్రీ కూడా. ఈ ఫీకస్ జోన్ అదిగోండి, ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ అంత చిన్న దాంట్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో నాకైతే చాలా నచ్చింది. నేను అనుకున్న నేమ్ ప్లేట్స్ ఉంటే బాగుండు అనేసి. సో ఇక్కడ ట్రీస్కి అయితే చాలా వరకు కూడా నేమ్స్ పెట్టారు. దాని ఒక సైంటిఫిక్ నేమ్ అండ్ నార్మల్ నేమ్స్ కూడా. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి పక్షుల్లాగా, భలే ఉన్నాయి కదా ఈ స్వామ్స్ది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ముందుకు వెళ్దాం. ఇది చూడండి ఫీకస్ విరైన్. అసలు అంతలాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో. సిట్రా ఫికస్ పాండా. యా, డిఫరెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది పార్క్. సో ఇక్కడ ఎలిఫెంట్స్ చూడండి ఆ డిజైన్లో ఎలా పెట్టారో అసలు భలే ఉందే కదా. ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. సో ప్రాబ్లమే లేదు ఇక్కడ వచ్చి వాటర్ కోసం కూడా. అండ్ ఇది అయితే బర్డ్స్ అలాగే లవ్ సింబల్ దీంతో బాగా పెట్టారు. ఇంకా ఇప్పటి వరకు మనం చూసింది హాఫే, ఇంకా హాఫ్ ఉందన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అండ్ ఈ ఫ్లవర్స్ చూసినారు రెడ్ కలర్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మొత్తం అదే ఉంది రెడ్ కలర్. అసలు ఈ ఒక నేమ్ తెలిస్తే కమెంట్స్లో పెట్టండి. ఇది బ్లూ కలర్ ఫ్లవర్, ఇది పర్పుల్తో చాలా బాగుంది కదా. నాకైతే ఇక్కడ ఉన్న చెట్లు పేర్లే తెలియవు మ్యాక్సిమమ్ చాలా వరకు. సో ఇంకా కంప్లీట్గా ఒక సైడ్ ఆఫ్ పార్క్ అయితే అయింది, ఇంకో సైడ్ ఉంది. సో మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం. ఇది చూడండి అసలు ఎలా కట్టారో అసలు కర్రలతోని భలే ఉంది కదా. అండ్ ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఇందాక మనం ఎంట్రన్స్ చూసుకున్నాం కదా, ఈ ఎంట్రన్స్ నుంచి ముందుకు వెళ్తే ఇలా ఉంటుంది, ఒక స్టాచ్యూ వస్తుందన్నమాట. సో మనం ఈ ముందుకు వెళ్ళకుండా అటు క్రాస్ అయిపోయి అలా చుట్టూ తిరుక్కుంటూ వచ్చాం కదా. సో ఇది. అండ్ ఇక్కడ మ్యాప్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే లైక్ సెంట్రల్ పార్క్ యొక్క మ్యాప్, కంప్లీట్ మ్యాప్ ఉంటుంది ఏంటి అని. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇది ఫౌంటైన్ అదే షో అవుతుంది అని చెప్పాను కదా. సో ఆ మ్యూజికల్ ఫౌంటైన్ షో ఇదే అవుతుంది, ఇక్కడే అవుతుంది. అండ్ సిట్టింగ్స్కి కూడా స్టెప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది అనమాట. సో ఇక్కడ నుంచి
అసలు చాలా బాగుంటుందేమో, నైట్ టైం ఒక్కసారైనా విజిట్ చేయాలి. లైట్స్ అన్నిటితో చాలా బాగుంటుండొచ్చు. నేను ఇన్నిసార్లు వైజాగ్ వచ్చాను కానీ నాకు అసలు ఇలాంటి పార్క్ ఉందనే తెలియదు, అది కాంప్లెక్స్ దగ్గర. సో నేను ఇన్స్టాలో చూసి ఆ ఫ్లవర్స్ ఫెస్టివల్ అయినప్పుడు చూసినప్పుడు అర్థమైంది, ఓకే ఇలాంటి ఒక పార్క్ ఉందా వైజాగ్లో అని చెప్పేసి. సో కంప్లీట్గా అందుకే విజిట్ చేయడానికి వచ్చాను. సో చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఫ్లవర్స్ ఇదంతా కూడా. చాలా ఎన్ని రకాలుగా ఉన్నాయో అసలు, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇది చూస్తున్నారా ప్లాంట్, మనీ ప్లాంట్ ఎలా చుట్టుకుందో దానికి మొత్తానికి. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో, ఒక అమ్మాయి అబ్బాయి ఈ యొక్క అండి ఆకులు దీంతో చేశారు. చూద్దాం దగ్గరికి వెళ్ళి ఎలా చేశారో. ఓకే. ఐరన్‌ది మొత్తం పెట్టేసి దానికి లీవ్స్‌ది చుట్టారనమాట. ఒక అమ్మాయి, చిన్న బాబు, పాప, ఇంకా అమ్మాయి, అబ్బాయి. చాలా బాగుంది కదా! నాకైతే ఇది నచ్చింది. అండ్ ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, యెల్లో, ఆరెంజ్, రెడ్, అబ్బా! డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అసలు. వైట్, చాలా బాగుంది. ఇంకా అలాగా అయిపోయి ఇంకొంచెం ముందుకెళ్తా ఉంటే ఇంకొక ఫ్లవర్స్‌ది ఉంది. వైట్ అండ్ ఇదిగో పింక్. చాలా అనిపించింది. ఇది కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఈ స్టాచ్యూ చూడండి. ఇంకా మొత్తానికి నేనైతే రిటర్న్ అయిపోయాను. ఎందుకంటే బాగా ఆకలేస్తుంది. ఒక రెస్టారెంట్‌కెళ్ళి ఫుడ్ తినేసి రిటర్న్ అయిపోయాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.